జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ సహజ ధోరణిలో తప్పు చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తారు. ఎక్కడి దాకా తీసుకుంటే ఈరోజు తిరుపతిలో కల్తీ నెయ్యి, లడ్డులు కల్తీ నెయ్యితో చేయటం. ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2022లోనే ఆ రిపోర్ట్‌లో బేస్ చేసుకొని వాళ్ళకి ఆపేయకుండా దానికి వాళ్ళు కంటిన్యూస్‌గా అదే ఆర్డర్‌లు ఇచ్చారు. తర్వాత వాళ్ళు చేసిందేందంటే అర్హత లేని కంపెనీకి నెయ్యి ఆర్డర్‌లు ఇచ్చారు. ఆ కంపెనీలో అసలు పాలు లేకుండానే నెయ్యిని వాళ్ళు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం రిపోర్ట్‌లో నిర్ధారణ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే నీ సొంత బాబాయ్ చైర్మన్‌గా చేసుకున్నావు. ఆయన పిఏకి 4 కోట్ల పైచిలకు అకౌంట్‌లో డబ్బులు మారినట్టుగా అతను పోలీసులకి నేను పలానా దాన్ని తీసుకున్నట్టుగా చెప్పినట్టుగా మీడియాలో కథనాలు చూస్తూ ఉన్నాం. ఈ విచారణ ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాకు సిట్ వద్దు, సిబిఐ కావాలన్నారు. అవి సిబిఐ కోర్టులో ఆదేశించిన తర్వాత నా పేరు మీద విచారణ వద్దని చెప్పి తెచ్చుకున్నారు. ఈరోజు మీ రిపోర్టుల్లో కోర్టుకి ఇచ్చిన దానిలో మీరు మాట్లాడే దాని ప్రకారం కానీ మీరు ఇచ్చిన లీకుల ద్వారా చూసుకున్నట్టయితే దీనిలో పాలు లేకుండానే నెయ్యి చేసినట్లు, దానిలో యానిమల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నట్టు మనకి బయట నుంచి వార్తా వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్లో మీరు చేసిన తప్పులు, దానిలో హిందూ భక్తుల మనోభావాలు, తిరుపతి వెంకటేశ్వర విశ్వాసాన్ని మీరు అపహాస్యం చేశారు. ఇది ఒకటే కాదు, ఆ రోజు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి సంతకం చేయండి దేవుడి మీద విశ్వాసం ఉంది, చేయలా. మొన్న కూడా ప్రతిపక్షంలో ఉండి వెళ్తారంటే సంతకం చేసి వెళ్లాల్సిందని ఆ రోజు అధికారులు చెప్తే ఇంకా మీ యొక్క యుగో సాటిస్ఫాక్షన్ కోసం తిరుపతికే వెళ్లకుండా అనుకున్నారు. విశ్వాసం లేనప్పుడు ఇది తప్పులు చేస్తారు. మీరు ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మా శాసనసభ్యుల గురించి, మంత్రుల గురించి మాట్లాడుతున్నాం. వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రికి వీళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. మీ చేసేటువంటి పనులు, మీ అరాచకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ రోజున మహిళల్ని ఇబ్బందులు పట్టారు, కించపరిచారు, తర్వాత డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని దారుణాలు చేశారు. మీ చరిత్రలు తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు మాట్లాడిన పరిస్థితులు లేవు. దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా దొంగే దొంగ అన్నట్టుగా సహజంగా ఈడీ కేసుల నుంచి ఎంక్వైరీ తప్పుకున్నావు ఆ రోజున. ఈరోజు కూడా వెళ్ళా. నీకు నిజంగా చట్టాల మీద గౌరవం ఉంటే ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి? ఆ తర్వాత వచ్చావు, మళ్ళా వచ్చేసి కోడికత్తి డ్రామా. పాప ఆ సీనుకు కూడా న్యాయం చేయలేకపోయి నీకోసం నమ్మిన వ్యక్తికి, అది డ్రామానే. ఆ నెక్స్ట్ వచ్చావు బాబాయిని చంపేసి, అది గుండెపోటు కాస్త గోడల పోటు, అది నారాస రక్త చరిత్ర అని చెప్పి మోసం చేసి పబ్బం గడుపుకున్నావు. పరకామణి కేసు, అది చిన్న దోత అన్నావు. అంటే దేవుడి దగ్గర నమ్మకం, తప్పు చేయకూడదని విశ్వాసం వదిలిపెట్టి అది కూడా అదేముంది అది చిన్న కేసు అని మాట్లాడరు. ఈరోజు కూడా దీనిలో కూడా మీరు తప్పులు చేశారు. పాలు లేనిది సృష్టించినటువంటి రసాయన దశన మీరు నెయ్యి వాడారు. ఆవు నెయ్యితో చేయడం అనేది సెంటిమెంటు, భక్తుల యొక్క పవిత్రత. అలాంటి దాన్ని కూడా మీరు మోసం కల్తీ చేశారు. ఆఖరికి తల్లి పాలను కూడా కల్తీ చేయగలిగినటువంటి సమర్థులు మీరు. తప్పు చేసి దొంగే దొంగ అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు మీరు. చోరు చేసినటువంటి మీరు క్రెడిట్ చోరీ అని కూడా అపహాస్యంగా మాట్లాడుతున్నారు. నీ చరిత్ర మొత్తం తీసుకుంటే చోరీ లేనిది ఎక్కడుంది నీకు? అలాంటి నువ్వు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. నీవు చేసినటువంటి దానికి మొన్నన్నావు, ఒక రెప్పక కళ్ళు మూస్తే 2 ఏళ్ళు అయ్యాయి, ఇంకొకసారి కళ్ళు రెప్పలు కొడితే 3 ఏళ్ళు అయ్యాయని బ్రహ్మలో బతుకుతున్నావు. నువ్వు ఎన్ని రెప్పపాట్లు కొట్టినా ప్రజలు మాత్రం గమనించి నీకు తగిన బుద్ధి చెప్పారు. నీవు ప్రజలతో చేసేటువంటి మంచి పని సమర్థించు, చేతనైతే సలహాలు ఇవ్వు, దగ్గర బుర్ర చేసే పనులు చేయొద్దండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.